హలో అండి, నమస్తే. అమ్మమ్మ గార్డెన్కి స్వాగతం అండి. ఈరోజు నేను లోటస్ పూలు ఆగిపోయినాక వాటిని టబ్స్లో నుంచి తీసేసి ట్యూబర్స్ ఎట్లా కట్ చేసుకోవాలి, మళ్ళీ వేరే కుండీలో ఎట్లా నాటుకోవాలి, ఎన్ని నెలలకు ఒకసారి తీసుకోవాలి, ఫర్టిలైజింగ్ ఏంటి అన్నీ చెప్తాను. నేను కొన్ని టబ్స్ ఖాళీ చేశాను. ఇవి 100 రూపీస్ టబ్స్. 22 వెడల్పు ఉంటుంది, 22 ఇంచులు, హైట్ ఏమో 10 ఇంచులు ఉంటుంది. ఇవి చాలా బాగుంటాయి. లోటస్కి, తామర పూలకి చాలా బాగుంటాయి. బలంగా పూస్తాయి, వెడల్పు చక్కగా విశాలంగా ఉంటుంది, బలంగా పెద్ద పూలు పోస్తాయి. వేర్లు రౌండ్గా తిరగటానికి, వేర్లు చక్కగా లావుగా హెల్దీగా తయారవటానికి బాగుంటాయి ఈ టబ్స్. మైక్రో లోటస్ అయితే బకెట్లో కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న వాటిలో కూడా పెట్టవచ్చు. నేను ఆగిపోయినవి చూపిస్తాను. ఇగో ఇక్కడ ఉన్నాయి కొన్ని టబ్స్. వీటిల్లో కొన్నిట్లోనేమో మొగ్గలు ఉన్నాయి. ఇట్లా 7 నెలలు అవుతుంది నేను నాటి, అందుకని ఇక రీపాట్ చేద్దాము తీసి. అదిగో దాంట్లో పువ్వులు లేవు, దాంట్లో కూడా ఆగిపోయినాయి, పెరుగుదల ఆగిపోయినాయి. ఇప్పుడు దాన్ని తీసేస్తా, టబ్ బోర్లు ఇచ్చి వేర్లు కడిగి కట్ చేస్తాను. అదంతా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను ఎలా చేసుకుంటానో చూపిస్తానండి. ఇదిగో ఈ టబ్బులోది ఎల్లో పియోని, ఇది పూలు పూయటం ఆగిపోయింది. ఇక ఇప్పుడు బోర్లు ఇచ్చుకుంటే చక్కగా వేర్లు తీసుకోవచ్చు. ఇదిగో ఇట్లా టబ్బు నీళ్ళు ఉంచేసుకొని ఇక కింద బోర్లు ఇచ్చుకోవాలి. ఇది పెట్టి 7 నెలలు అవుతుంది. ఇక అందుకని ఇక వేర్లు తీసేస్తున్నాను. చూడండి, ఈజీగా ఇట్లా పడేసుకోవచ్చు. అయ్యో ట్యూబర్స్ ఎట్లున్నాయో చూడండి. వేర్లు చూడండి ఎంత బాగున్నాయి, కుళ్ళిపోకుండా. వేర్లు కొన్నిసార్లు కుళ్ళిపోతాయి అడుగున. ఇట్లా జాగ్రత్తగా వేర్లు కట్టు కాకుండా మట్టి తీసేసుకోవాలి. నీళ్ళతోటి ఇట్లా పట్టుకొని తీస్తుంటే ఈజీగా వస్తుంది. ఇట్లా తీసుకున్నాక 2 కొమ్మలు, 2 ఆకులు వచ్చేటట్లు, నోట్స్ అవి ఉంటాయి కదా, 2 వచ్చేటట్లు ఆకులు కట్ చేసుకోవాలి. ఇదిగో చూడండి, దీనికి ఒకటి చివరికి ఒక ఆకు ఉంది చూడండి, ఇదొకటి. తర్వాత ఇక మధ్యలో ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇట్లా 2 వచ్చేటట్టు కట్ చేసుకోవాలి. నేను కట్ చేసి చూపిస్తాను. ఇక శుభ్రంగా కడిగేసాను. ఇట్లా రింగులాగా ఉంటుంది టబ్లో, ఇట్లా రౌండ్గా రింగులాగా తిరిగిద్ది ఇది. ఇదిగో సాఫ్ ఫంగిసైడ్ పౌడర్ ఇది కొంచెం నీళ్ళల్లో వేసుకోవాలి, వేర్లు బాగా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇట్లా టబ్లో నీళ్లు పట్టుకుంటున్నాను కదా, దీంట్లో ఒక 1/2 స్పూన్ వేస్తాను చూడండి. ఇది వేసి బాగా కలుపుకోవాలి. ఇక దీంట్లో వేర్లు కట్ చేసుకొని వేసుకుంటాం కదా, ఒక 20 నిమిషాలు ఉన్నాక మళ్ళీ ఈ నీళ్లు తీసేసి మంచి నీళ్ళు పోసుకోవాలి. ఇక వేర్లు మంచి నీళ్ళలో వేయాలి. అదిగో ఆ నీళ్ళు చూడండి ఎట్లున్నాయి. ఇదిగో కడిగి దీంట్లో వేసాను. ఇవి కూడా ఇట్లనే నీళ్ళల్లో వేసాను. ఇవి సట్టా బొంకట్ వేర్లు. ఇవి డ్రా బ్లడ్, ఇది రెడ్ కలర్, చాలా బాగుంటుంది ఈ పువ్వు కూడా. అదిగో చూడండి, ఇట్లా ఆకులు ఇట్లా వచ్చేటట్లే పెట్టుకోవాలి. ఈ నీళ్ళల్లో 10 రోజులైనా ఉంచుకోవచ్చు. ఇట్లా సాఫ్ నీళ్ళు మాత్రం ఒక 20 నిమిషాల నుంచి తీసేసేయాలి. ఇదిగో 2 ఆకులు వచ్చేటట్లు ఇట్లా ముక్కలు చేసుకోవాలి. ఇక్కడ ఒక ఆకు ఉంది చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ఆకు, ఇట్లా 2 ప్లేసుల్లో వస్తుంది. ఇంత ముక్క సరిపోయిద్ది. ఈ నల్లగా ఉన్నది కొంచెం ఇట్లా తీసేసుకోవాలి. వీటికంటే సన్నటివి కూడా వస్తాయి. పెట్టుకుంటే ఒక 2 నెలల్లో పూలు వస్తాయి.
ఇవన్నీ కట్ చేసేసుకోవాలి. 2 నెలల్లో పూలు వస్తాయి. చక్కగా పువ్వు 4 రోజుల వరకు ఉంటుంది లోటస్ పువ్వు. ఇవి ఇట్లన్నీ ట్యూబర్స్ తీసేసి వేసుకోవాలి. నా దగ్గర కలువ పూలు ఉన్నాయి, లోటస్ ఉన్నాయి. ఇట్లా వేర్లు ఉంటాయి కదా, ఇట్లా వేర్లు వస్తాయి. 4 రోజులైనా నీళ్ళల్లో ఉంచి తర్వాత నాటుకోవచ్చు. ఇవి నంబర్ ఇస్తున్నామండి. ఇది మీకు లోటస్ ట్యూబర్స్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ పెట్టండి. ఇవన్నీ కట్ చేసి వేస్తాను దాంట్లో. 2 ఇంచెస్ ఇట్లా 2 వచ్చేటట్లు కట్ చేసి అన్నీ వేసేస్తున్నాను. చూడండి, నేను ఈ టబ్లో పెడుతున్నాను. నల్ల మట్టి, కొంచెం కంపోస్ట్ ఏదైనా వేసుకోవచ్చు. కంపోస్టు, వర్మి కంపోస్ట్ వేసుకోవచ్చు, పశువుల ఎరువు వేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసి కొంచెం ఇట్లా మట్టి తీసి పెట్టేసి 2 ఆకులు పైకి ఉండేటట్టు చూసుకోవాలి. ఆకులు మునిగేటట్లు నీళ్లు మెల్లగా పెట్టుకోవాలి, అంతే. ఇక రౌండ్గా వేర్లు ఇట్లా వచ్చేస్తాయి. 2 నెలల్లో ఒక 40 రోజుల్లో పూలు వస్తాయి. చలికాలం మాత్రం పూలు ఉండవు, తర్వాత వస్తాయి. చలికాలం అయిపోయినాక వాటంతట అవే మళ్ళీ ఆకులు వచ్చేస్తాయి దాంట్లో నుంచి, టబ్లో నుంచి. మీకు ఈ లోటస్ కావాలంటే వాట్సాప్ మెసేజ్ చేయండి. ఇదిగో క్లాత్లో కంపోస్టు మూట కట్టి ఇట్లా మూటలాగా చేసి మధ్యలో పెట్టేసేయాలి. లోటస్కి 15 రోజులకు ఒకసారి ఇట్లా పెట్టుకోవచ్చు, లేకపోతే డిఏపి వేయచ్చు, సీవీడ్ గ్రాన్యూల్స్ వేయచ్చు. 15 రోజులకు ఒకసారి ఏదైనా వేసుకోవచ్చు. ఇట్లా వర్మి కంపోస్ట్ అయినా, పశువుల ఎరువైనా ఏదైనా ఇట్లా పెట్టచ్చు. మట్టి కూడా ఎర్రమట్టి ఉంటే ఎర్రమట్టి, నల్ల మట్టి ఉంటే నల్ల మట్టి ఏదైనా వేసుకోవచ్చు. కంపోస్ట్ ఏమో బాగా ఎండబెట్టుకొని వేసుకోవాలి, అంతే. ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఇవి వాటర్ లిల్లీస్, వీటికి కూడా నేను ఇట్లా కంపోస్ట్ వేస్తాను, డిఏపి కూడా వేస్తాను. చక్కగా పూలు పోస్తాయండి ఇవి. చూశారు కదండి, లోటస్ ట్యూబర్స్ కట్ చేసుకోవటం, పెట్టుకోవటం, అట్లా వీడియో చూశారు కదా. నా ఈ పాత వీడియోస్లో లోటస్ ఫ్లవరింగ్ తోటి ఉన్నప్పుడు తీసిన వీడియోస్ కూడా ఉన్నాయి. చక్కగా వాటర్ లిల్లీ లాగా నీళ్ల మీద ఉండవు ఆకులు, స్టాండింగ్ లీవ్స్ పైకి ఉంటాయి. లోటస్ ఆకులు చూడటానికి కూడా అందంగా ఉంటాయి అవి. చూశారు కదండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటానండి.